శ్రీకాకుళం జిల్లా తమ్మినేని కామెంట్స్. వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశం. బూతులు చిట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడమే టీడీపీ రెడ్ బుక్ రాజకీయ విధానం. టీడీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి సైకో పాలన విమర్శించిన చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు. 2029 సంవత్సరంలో టీడీపీకి నేతలకు బుద్ధి చెప్తారు. అనైతిక బూతు రాజకీయాలు చేసేవారికి కులాలు వర్తించవు. రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టేందుకు టీడీపీ అలజడులు సృష్టిస్తోంది. నకిలీ మద్యం కేసులో ఈ మధ్యకాలంలో టీడీపీ వాళ్లు అరెస్ట్. ప్రతీకార రాజకీయాలకు వైసీపీ దూరం. గత 2014 టీడీపీ పాలనలో హత్యలకు గురైన వైసీపీ కుటుంబాలకు ఆర్థికంగా నిలబడ్డామే కానీ వారిని ప్రతీకారం వైపు నడిపించలేదు. బూతుల ద్వారా రెచ్చగొడుతున్న టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలంతా చట్టబద్ధంగా పోరాడాలి. ఇళ్లపై దాడి చేయడం టీడీపీ నాయకుల అరాచకం స్పష్టంగా చెప్పారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కానీ రాష్ట్రంలో అశాంతిని నింపేలా టీడీపీ రెచ్చగొడితే ఊరుకునేది లేదు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఖచ్చితంగా చిన్న చిన్న ప్రెస్ మీట్లు అయితే అక్కడ చేస్తాను, కానీ ఇక్కడ నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏ వచ్చినా కానీ నేను ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ అటాచ్ చేస్తాను. అయితే రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. నేను ఇంచుమించు నాకు 45 సంవత్సరాల అనుభవం రాజకీయం. ఈ రాజకీయంగా ఉన్నంత కాలం నేను గమనించేది ఇంతటి దురదృష్టకరమైనటువంటి పరిణామం, అసహ్యకరమైనటువంటి పరిణామాలు నేను ఎన్నడూ చూడలేదు. అదృచ్ఛికంగా ఎక్కడో ఒక దగ్గర ఒక సంఘటన జరిగితే దానికి రియాక్టివ్గా ఏదో జరిగి అక్కడ క్లోజ్, అందుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులు పట్టుకుపోవటం, మిగిలినటువంటి చర్యలు చేపట్టడం అది సహజంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే. అలాగే జోగి రమేష్ చేసిన పొరపాటు కలీగ్ ఏదో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి సపోర్ట్గా అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని జోగి రమేష్ ఇంటి తగలబెట్టాలి. మనం ఎక్కడున్నాం? మనుషులు మనం సభ్యమానవ ప్రపంచంలో ఉన్నామా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం సమాజాన్ని? ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాం? ఈ రాష్ట్రాన్ని మనం ఈ విధంగా తీసుకొని వెళ్తే విల్ బి ద కన్సిడర్ ఫర్ అవర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. మీకు తెలుసు ఇవాళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎంత కుంటుపడ్డాయో మీకు తెలుసు. సరే, వాళ్ళు చెప్పొచ్చు మేము గొప్పగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఈ విధమైనటువంటి అరాచకత్వాన్ని రెచ్చగొడుతున్నారా? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే అక్కడ కాదని అది డైవర్ట్ చేసేది ఏమిటండి? తిరుమల లడ్డూలో మొత్తం అందరూ చెప్పారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది కాదు మీరు చెప్తున్నటువంటి అసత్యాలు. అయినా మీరు ఏదో చెప్తున్నారు. మీ వంత పాడినటువంటి పత్రికలు రాస్తున్నాయి. దీనికోసం ఆంధ్ర యూనివర్సిటీ అనే
100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీని మీరు మసకబాది. దీనికోసం అని చెప్పి ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ సంస్థ చెయ్యి పెట్టి కాపు కాసి పైకెత్తారు. అది ఎవరు? లోకేష్, భరత్ కుమార్, వీళ్ళంతా కూడాను టోటల్. అంటే టోటల్ అయితే ఇచ్చేస్తామా? ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామంటే ఇచ్చేద్దాం. వీళ్ళు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు ఇష్టానుసారంగా. ఇది ఎవరు చేసినా తప్పు. ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పు అని చెప్తున్నాం. ఆంధ్ర పరిస్థితి అంటే ఇదా? చెప్పండి. మీరు బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నారే, మీరు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తే ఎవరు హర్షిస్తారు? ఇవాళ బయటికి మాట్లాడలేదు. మీ అధికారం ఉందని చెప్పి బయటికి మాట్లాడలేదు. ధైర్యం ఉండి నానటువంటి ఎవడు మాట్లాడచ్చు. దీన్ని మనం చాలా భద్రంగా ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పి అడ్మినిస్ట్రేషన్లో అనేకమైనటువంటి మెలకువలు మీరు పాటించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థనే పట్ట పగలు నిట్ట నిలువున కూనీ చేశారు కదా. ఏమిటండి ఆ లూలు వాడికి, వరుసా వాడికి మీరు ఇష్టం వచ్చినట్టుగా భూములు ధారారత్వం చేస్తున్నారు. సూట్ కేస్ కంపెనీ ఇవన్నీ ఏం ఇది ఖచ్చితంగా జంగిల్ రాజ్ పాలనిది, ఆటవిక పాలనిది. మీరు ఒకసారి గమనించండి. నేను కాదు, మీరు గమనించండి. ఫర్ ఇట్స్ ట్రూ. దీన్ని మీరు గమనించి నిర్ణయాలు తీసుకోండి. ఫర్ ఇట్ ఈజ్ రైట్ అనే నిర్ణయం మీరు తీసుకోండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాగో మీరు ఒకసారి గమనించండి. చాలా విశాఖపట్నంలోకి పోతే ఒకదానికొకటి తంపరలుగా వస్తున్నాయి. వీటిని మీరు గమనించండి. ఒకవేళ మీరు పొరపాటున ఎవరు దాని వల్ల మరి అన్యాయం చెప్పారనో లేదా ఇంకెవరు చెప్పారనో మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే అవి తప్పని తేలితే ప్రజాస్వామ్యంలో పత్రికలే మన గొంతు. పత్రికలు ఫోర్త్ ఎస్టేట్ చెప్తున్నటువంటి దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకొని ఇదే ప్రజావాక్యంగా మీరు భావించాలి. ఇది మీరు దాన్నే రెక్టిఫికేషన్ చేసుకొని మరలా ఒకవేళ ఇచ్చినట్టు స్టాప్ చేయి, ఏమిటి పనులు అని ప్రభుత్వం పెద్దగా మీరు గద్దించే పరిస్థితి ఉన్నారు. అలాంటిదేం లేదే. అందుకే నేను అంటున్నాను, ఇప్పుడు అమరావతి అప్పులున్నాయి.